విడుదల రజనీ అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. ఖచ్చితంగా తనకి సంబంధించి వైఎస్ఆర్సీపీ పార్టీలో ఆమె చేసినన్ని అక్రమాలు ఇంకా ఎవరూ చేసి ఉండరు. అసలు తీసుకున్న శాఖకు తప్పించి మిగతా అన్ని శాఖల్లో ఎలా డబ్బులు తీసుకోవాలి ఏంటి ఎన్నో అక్రమాలు చేసింది. ప్రజెంట్ పిల్లి కోటి అనే ఒక ఆయన మాత్రం తన పైన ఒక పిటిషన్ వేయడం జరిగింది. ఇప్పుడు హైకోర్టు వాళ్ళు కూడా తనని తొందరలోనే అరెస్ట్ చెయ్యాలి అని చెప్పేసి చెప్పుకొస్తున్నారు. మరి ఎప్పుడు అరెస్ట్ చేస్తారు, లేకుంటే అరెస్ట్ చేస్తారు, ఈసారి వదిలేస్తారా? సో ఖచ్చితంగా మనకి వైఎస్ఆర్సీపీ వాళ్ళ గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఈ పాటికే మరి అరెస్టులు అయిపోవాలి కూడా, మరి ఎందుకు వాళ్ళు ఇంకా బయట తిరుగుతున్నారు స్వేచ్ఛగా అంటే అది మరి ఈ గవర్నమెంట్ అనేది ఫ్రీడమ్ కోసమే వచ్చింది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు ఇంకా స్వేచ్ఛగా తిరుగుతున్నారు బయట అని చెప్పొచ్చు. సో వాళ్ళు చేసిన అక్రమాలు కానీ ఏదైనా కానీ అది జెంట్స్ అని కాదు, లేడీస్ అని కాదు, ఎవరైనా వైసీపీ అండర్లో ఉన్న వాళ్ళు అంటే ఖచ్చితంగా దే ఆర్ ఇన్ స్కామ్స్. ఏదో ఒకటి డబ్బు సంపాదన అక్రమంగా ఎలా సంపాదించాలి, ఎట్లా మనం మన అకౌంట్లో అమౌంట్ వేసుకోవాలనే విధంగా వాళ్ళైతే మొత్తం ఫుల్గా ప్రిపేర్ అయ్యి దిగారనమాట. సో లాస్ట్ 5 ఏళ్ళు అదే చేశారు ఖచ్చితంగా. సో ఇప్పుడు విడుదల రజనీ గారు అంటే చాలామందికి మనకు తెలియని వాళ్ళు ఎవరు ఉండరు ఏపీ రాష్ట్రంలో. ఖచ్చితంగా ఆవిడ వైద్య శాఖలో ఆమె చేసిన మంచి పనులు కాదు కానీ ఎన్నో ఎక్కువ లాగింది ఎక్కువ, చేసింది తక్కువ అన్నట్టు. సో ఆరోగ్యశ్రీలో మినిమం ఎన్ని బెనిఫిట్స్ ఉంటాయో కూడా తెలియదు ఆమెకి. చదువుకుందని పేరుకే కానీ ఆరోగ్యశ్రీని ఎట్లా వినియోగించాలి, అందరికి ఎట్లా అందేలా చేయాలి, దాని మీద బెనిఫిట్ గవర్నమెంట్ నుంచి అంటే మధ్యలో ప్రైవేట్ హాస్పిటల్స్లో ఇప్పుడు చాలామందికి ఆరోగ్యశ్రీ ద్వారా రావాల్సిన అమౌంట్ అయితే రిటర్న్ ఉంటుందో, ఎక్స్గ్రేషియా ఏదైతే ఉంటుందో అది రాకుండా చాలామంది ఇబ్బందులు అయితే పడ్డారనమాట. అది ఇంకా దానికి ఈమె దగ్గరికి వెళ్ళినా కూడా పిటిషన్లో పెట్టినా ఎవరో పట్టించుకునే పరిస్థితి, ఇంకా ఆమె కింద వాళ్ళు అయితే అసలు దేకని పరిస్థితి అనమాట. సో ఆమె ఇప్పుడు ఈ పిల్లి కోటి అని ఆయనకి మొత్తం ఒక పిటిషన్ అయితే వేయడం జరిగింది. సో ఇట్లా చేసింది అట్లా చేసిందని ఒకటని కాదు. సో చూడటానికి నీట్గా ఒక వెల్ ఎడ్యుకేటెడ్ లాగా నీట్గా వైట్ కాలర్ క్రిమినల్స్ లాగా ఉంటారనమాట వైసీపీలో అంతా కూడా. సో ఆమె మెయింటెనెన్స్ అయితే మనం చెప్పక్కర్లేదు. ఇంకా నీట్గా యాపిల్ వాచ్, మంచి బ్రాండెడ్ చెప్పులు, ఒక ఏదో కాటన్ శారీ కట్టుకుని నీట్గా ఏదో దేవదూతలాగా బిహేవ్ చేస్తుంది కానీ అంత సీన్ అయితే లేదనమాట ఖచ్చితంగా. సో ఆమె చేసిన ఇప్పుడు మన ఎక్సైజ్ శాఖలో కానీ ఎవరన్నా కూడా ఆమె మీద యాక్షన్ తీసుకోవచ్చు. ఒకటని కాదు, ప్రతి ఎలిమెంట్లో ఇసుక తవ్వడాలు కానీ మద్యం కానీ ఏదైనా ఒక ఇల్లీగల్గా చేయాల్సిన పనులన్నీ చాలా నీట్గా ఇస్త్రీ చేరేసుకుని మరీ చేసింది. సో మరి ఇంకా ఆమె గురించి చెప్పుకోవడం కూడా అనవసరం అనమాట. సో వేసిన పిటిషన్లు వాటికి కరెక్ట్గా ఎప్పుడైతే అరెస్టులు అయితే జరుగుతాయో అప్పుడే న్యాయం జరిగినట్టు అనమాట. వైసీపీ వాళ్ళకి ఓటమి మాత్రమే శిక్ష కాదు, ఖచ్చితంగా శిక్ష అనేది పడుతుంది. అది కొంచెం లేట్ అవ్వచ్చు. ఈ 5 ఏళ్ళలో క్రమక్రమేణా ఒక్కొక్కరుగా అందరి మీద దృష్టి అయితే పెడతారన్నమాట. అంటే అప్పట్లో తను జైలుకి వెళ్లాల్సింది ఉండే కానీ వైఎస్ఆర్సీపీ ఉండడం వల్ల వెళ్ళలేదు. అదే కాకుండా కొంతమంది పోలీసులను కూడా కొనుక్కుంది. మరి ఇప్పుడు ఏం చేయబోతుంది? ఇప్పుడు డబ్బులు ఉన్నంతకాలం, పదవిలో ఉన్నంతకాలం వాళ్ళ మాట వినాల్సిందే. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో కూడా ఎవరు మంచోళ్ళు ఎవరు చెడ్డోళ్ళు అని ఆఖరి దాకా తెలియదు. సో ఖచ్చితంగా బట్ వీళ్ళు ఏంటంటే వైసీపీ వాళ్ళు ఓపెన్గానే చేశారు అన్ని. మేము అక్రమాలు చేస్తున్నాం, మీకు దమ్ముంటే ఆపుకోండి, పోలీసులు కూడా మా అండర్లో ఉన్నారు, పోలీసులు చచ్చినట్టు మాట వినాలి. మరి వైద్య శాఖ మంత్రి అంటే ఆ మాట అందరూ వినాల్సిందే, తప్పదు. సో మరి ఆమెకి అంత నడిచింది హవా. సో ఉన్నంతకాలం దోచుకుంది, అంతా దాచుకుంది, బాగానే ఉంది. ఇప్పుడు ఈరోజు అరెస్ట్ టైంకి ఏంటంటే ఇప్పుడు పోలీసులు వాళ్ళ కంట్రోల్లో ఖచ్చితంగా ఉంటారు. ఎందుకంటే ఎప్పుడైనా పోలీసులు ఏ ప్రభుత్వం లీడ్లో ఉంటే ఆ ప్రభుత్వం మాట మాత్రమే వింటారు. సో లాస్ట్ టైం కూడా ఇటు ఈ ప్రభుత్వాన్ని మీద చాలామంది పోలీసులు ఈవెన్ చంద్రబాబు గారిని కూడా పద్ధతిగానే అరెస్ట్ చేయడం జరిగింది. సో మరి ఈ టైంలో మరి ఇప్పుడు వీళ్ళు వచ్చారు కాబట్టి వీళ్ళు ఎవరెవరైతే వాళ్ళు చేసినన్ని కూడా తోడుతున్నారు కేసులు ఒక్కొక్కటి కూడా. సో అలా తోడితే వైసీపీ వాళ్ళకి ఒక పెద్ద అక్కడ కోర్టులో బుక్స్ కూడా సరిపోవు అనమాట, అన్ని కేసులు ఉంటాయి వాళ్ళ మీద. సో ఖచ్చితంగా విడుదల రజనీ గారి మీద కూడా ఆవిడకి ఏవైతే ఉన్నాయో, ఏమేమైతే కేసుల్లో ఆవిడ ఇరుక్కుందో వాటిలన్నింటిని కూడా క్లియర్గా పరిశీలించి సో అరెస్ట్ చేయడం అనేది ఆఖరిగా మంచి కర్తవ్యం అని నేను అనుకుంటున్నా. మరి పోలీసు వాళ్ళు ఈ క్లియర్గా చర్యలు తీసుకుని ఆమెకు చేయాల్సింది ఏదైతే ఉందో అది నీట్గా చేసేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను.